శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భక్తులపై మహాస్వామివారికి గల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తిపరచడానికి, వారిని సంతోషపెట్టడానికి మహాస్వామివారు వహించే శ్రద్ధ చెప్పశక్యం కాదు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేక మంది భక్తులు జీవితంలో తమ కష్ట సుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి మహాస్వామివారితో తమ సమస్యలు చెప్పబోయేసరికి భక్తి చేతనో భయం చేతనో మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయే వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలిచింది మర్చిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామివారు అసహనం చూపరు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని అస్సలు అనుకోరు. వారి బాధ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి మనసులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలు అడిగి తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింపజేస్తారు. చూడవచ్చిన వారి పెద్దలను గురించి, వారి బంధువర్గాన్ని గురించి పేరు పేరున అడిగి వాళ్ళ యోగక్షేమాలన్నింటినీ తెలుసుకుంటారు. తమ దూరపు బంధువులను ఒకవేళ భక్తులెవరైనా మర్చిపోతారేమో కానీ మహాస్వామివారికి మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర మహాస్వామివారికి జ్ఞాపకశక్తి అనే బీరువారలో ఎలా భద్రపరిచి ఉంటుందో ఊహకు అందని విషయం. మఠం వ్యవహారాలను కూడా స్వామివారు స్వయంగా చూసుకునే రోజులలో భిక్ష చేయడానికి వచ్చిన భక్తులు ఆ రోజు భిక్షకు కావలసిన సామాగ్రిని కూరగాయలతో సహా తట్టలతో పళ్ళాలతో తెచ్చి మహాస్వామివారు ముందు ఉంచేవారు. సాధారణంగా భిక్షకు తెచ్చే సామానంతా ఇంటి యజమాని స్వయంగా వెళ్ళి మార్కెట్లో దొరికే వస్తువుల్లో మేలు రకాలను ఎంచి శ్రేష్టమైన వస్తువులనే సేకరించి తెస్తాడు. వాటినన్నింటినీ చూచి మహాస్వామివారు మెచ్చుకోవాలని భిక్ష చేసేవారి కోరిక. వారి హృదయాన్ని కనిపెట్టిన మహాస్వామి ప్రతి వస్తువును స్వయంగా చేత్తో ముట్టుకొని పరీక్షించి చూస్తారు. స్వామి భుజించేవి కాకపోయినా కుంకుమ పువ్వేమిటి, పచ్చకర్పూరమేమిటి, జీడిపప్పు ఏమిటి, సీమబాదం పప్పేమిటి, రకరకాల కూరగాయలు అవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయో ఆయా భాషల్లో వాటి పేర్లేమిటో, వాటితో ఎన్ని విధాలైన వంటకాలు చేయవచ్చునో, ఆయుర్వేదం ప్రకారం వాటి గుణగణాలేమిటో మనకు తెలియని వివరాలన్నీ ప్రశ్నోత్తరాల మూలంగా మహాస్వామివారు భక్తుల నుంచి రాబట్టుతారు. చిన్నతనం నుంచి సన్యాస దీక్షలో ఉండి ఆహార విహారాల్లో కఠిన నియమాలను అవలంబిస్తున్న ఈ స్వామి వస్తుగుణ దీపికనంతా కంఠస్థం చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ స్వామివారికి అదొక లీల. తాను చెప్పే మాటల వల్ల, తాను చేసే పనుల వల్ల భక్తులు ఆనందించాలి. వారి ఆనందం చూసి మహాస్వామివారు సంతృప్తి చెందాలి. అది స్వామివారికి కావాల్సింది. ఈ సందర్భంలో నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఇది జరిగి 20 ఏళ్ళు దాటింది. ఆంధ్రదేశ సంచారంలో స్వామి గుంటూరు జిల్లా రేపల్లెలో మకాం చేస్తున్నారు. నా ప్రతి జన్మదినానికి మహాస్వామివారిని సందర్శించి వారి ఆశీస్సులు పొంది రావడం నాకు అలవాటు. ఆ సంవత్సరం నా కుటుంబంతో సహా విజయవాడ నుంచి బయలుదేరి బస్సులో రేపల్లె బయలుదేరాను. కార్యక్రమం యావత్తూ యథావిధిగా ముగిసింది. ఆ రోజు మధ్యాహ్నం మమ్మల్నందరినీ అక్కడే మఠంలో భోంచెయ్యమన్నారు. అందరం కలిసి వనభోజనంలా చెట్ల నీడను భుజిస్తున్నాము. ఎక్కడి నుండి వచ్చారో ఏమో, మేము భోజనాలు చేసే చోట మహాస్వామి ఒక బల్లపైన కూర్చున్నారు. మా విస్తలలో వడ్డించిన శాకపాకాలు చూసి వాటిని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏ ఏ వంటకాలు ఏ ప్రాంతం వారు ఏ విధంగా తయారు చేస్తారో సవివరంగా చెప్పసాగారు. మహాస్వామివారి మాటలు వింటూ ఉంటే భోజన పదార్థాలు మాకు మరింత రుచిగా తోచాయి. వారి మాటలు ఆలకిస్తూ ఇన్ని విషయాలను గురించి ఇంత పరిజ్ఞానం పుట్టు సన్యాసి అయిన ఈ స్వామికి ఎలా అమరిందా అని ఆశ్చర్యపోతూ ఆనందంగా భోంచేస్తున్నాం. ఇంతలో ఎక్కడి నుండి ఊడిపడ్డాడో మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారు దూరం నుంచే మహాస్వామివారిని చూసి ఉరిమినట్టు బిగ్గరగా, స్వామికి ఇక విశ్రాంతి అంటూ అక్కరలేదా? పగళ్ళు రాత్రులు భక్తులతో సంభాషణలేనా అని గట్టిగా అరిచాడు. విశ్వనాథ అయ్యర్ ఎంతో కాలంగా మఠం మేనేజర్గా ఉండి పీఠాన్ని స్వామివారిని సేవిస్తున్నాడు. అందుకనే స్వామివారిపై ఆయనకు అంత స్వతంత్రం. కేక వింటూనే మహాస్వామివారు గబగబా లేచి కాషాయం సర్దుకొని పసిపిల్లవాడు పరిగెత్తినట్టు మమ్మల్ని వదిలిపెట్టి పాకలోకి ప్రవేశించారు. భక్తులపై స్వామివారికి అంత అనురాగం. తన నిద్రాహారాలు ఆయనకొక లెక్కలోవి కావు.
స్వామివారికి మనం ఏమి సమర్పించాము అనేది ప్రధానం కాదు, ఆ మహనీయునిపై మనకు గల భక్తియే ప్రధానం అంటూ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి మరిన్ని మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.